మీరు హంతకులు ఇక్కడ దళితులను, నాట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దళితుల్ని డిప్యూటీ సీఎంలుగా క్యాబినెట్లో మాలలు మాదిగలు ఐక్యంగా ఉండాలంటే నువ్వు చీలుస్తున్నా. ఇప్పటికీ నీ విధానం చీలికే కదా. నువ్వు ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఐక్యతంగా ఉండాలని చెప్తున్నాడు. మీరు కుసంస్కారులు. మీకు ప్రజల దళితుల పక్షాన కనీసం రాజకీయ అవగాహన లేనటువంటి వాళ్ళు. అక్కడెక్కడ సింగనమల్లో ఒక అతను వస్తే అతను లారీ డ్రైవర్ అన్నావు, టిప్పర్ డ్రైవర్ అన్నావు. దళితుల్లో ఎవడు పుట్టాలి అని వాగావు. బీసీలు తోక కత్తిరిస్తానన్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ గుండెల్లో ఉన్న దాచుకున్న పొరలే కదా బయటకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? దళితుల్ని వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి మేనత్తల దగ్గర నుంచి ఆ కుటుంబంలో పెట్టుకున్నటువంటి విధానం మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంశాలని ప్రజలందరూ కూడా హృదయాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతున్న నేపథ్యంలో మీరు విషపు రాతలు రాయటం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ విషపు రాతల్ని ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారా? మీ దగ్గరికి ఎవరో ఒకరిద్దరు వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీ కాళ్ళ దగ్గర పడి ఉండవచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ద దళిత్స్ దే ఆర్ లివింగ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒకవేళ ఒక పక్క చంద్రబాబు నాయుడు పెట్టి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పెట్టి, ఒక్కొక్క రామోజీరావుని పెట్టి, ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డిని పెట్టి మీరు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలని దళిత సమూహాన్ని అడిగితే దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు, కానీ రామోజీరావుని చంద్రబాబు నాయుడిని కాదు. నువ్వేమన్నా దళిత సామ్రాట్టువా రామోజీ? దళిత సామ్రాట్టువా నువ్వేమన్నా? దళితుల పక్షాన వాళ్ళ స్థితిగతుల మీద ఒక్కరోజు కూడా ఒక పేజీలో నీ ఈనాడు పత్రికలో వార్త రాలేదే? ఆర్ఎండి పక్షాన అట్లీస్ట్ రీసెర్చ్ కోసం అయినా ఒకటి రాసుకోలేదే? నువ్వు ఎన్నికల సమయంలో మా మీద విషపు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డిని మాకు డీలింక్ చేయాలనుకుంటే వీలవుతుందా? వీ ఆల్వేస్ కపుల్డ్, యూ కెనాట్ డీలింక్. రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకో ఎంతమంది దళితులు ఉంటారు, ఎంతమంది పేదలు ఉంటారు, ఎంతమంది నిర్భాగ్యులు ఉంటారు, ఎంతమంది సభలకు పోలేని వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి నిలబడతారు. నువ్వు ఎవరికి ఇచ్చావు నువ్వు టికెట్లు? జనతా బీజేపీకి నీ మనుషులే, దానికి అదేం పార్టీ అది? ఇంకోటి అప్పుడప్పుడు వచ్చి నటించిపోయాడు పార్టీ, ఏది ఏసేనా? దానికి నీ కార్యకర్తలే, వాళ్ళకి లేరు అసలు. ఇదేం కూటమయ్యా? కూటములు అంటే ఇట్లుంటాయా? కూటములు అంటే సరి సమానంగా, లేకపోతే ఒక 3/4 ఇలాంటి బలాబలాలను చూపించుకుంటూ, ఒకడు 20 సీట్లకే వంగిపోయినాడు, ఒకడు 0 సీట్లతోటి నువ్వు ఎవడైనా పెట్టుకో అనుకునేవాడు, ఒకసారి వచ్చి రెండోసారి రాకుండా పోయిన ప్రధానమంత్రి. నీ ఎన్నికల్లో బీజేపీ వాడు వస్తాడు అనుకుంటున్నావా? బీజేపీ వాళ్ళకి అర్థం కాలేదా? నేషనల్ సర్వీస్ కానీ స్టేట్ సర్వీస్ కానీ దాదాపు 6 డజన్ సర్వే సంస్థల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్తున్న విధానం కనపడటం లేదా? రామోజీరావు ఇచ్చే సర్వేని నమ్ముకొని చంద్రబాబు నాయుడు నువ్వు పోతావు, ఆల్రెడీ పోయావు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే నైతికతని మీరు కోల్పోయారు. విజయవాడలో ఎక్కడ రంగాన్ని చంపారో, ఎక్కడ మిగతా ప్రముఖులను చంపారో ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి కోసం మీరు పన్నిన కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర విఫలమైంది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దూర్చే దుర్మార్గులు వీళ్ళు పొడిచేంత వరకు మనకు తెలియదు. ఎవడైనా వీళ్ళ పక్షాన ఇంకా ఉన్నట్లయితే, మా దళిత ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నట్లయితే, దయచేసి ట్రై టు అండర్స్టాండ్ ది వర్స్ట్ నేచర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రామోజీరావు. ఐఎమ్ యూజింగ్ దిస్ అడ్జెక్టివ్, ది వర్స్ట్ నేచర్ టువార్డ్స్ దళిత్స్. అరే, దళితులకి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుక్కునే వాళ్ళు మీరు, దళితుల్ని ఆలింగనం చేసుకొని కూర్చోబెట్టుకుని అన్నమో కప్పు కాఫీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడయ్యా మీరు అసలు? తను తిరిగినటువంటి దాదాపు 5 సంవత్సరాలు ఓదార్పు యాత్ర ఒకసారి చూడండి. ఎవరిని ముద్దాడాడో, ఎవరితో కలిసిపోయాడో, ఏ నులక మంచం మీద ఉన్నాడో, ఏ పుణ్యాళ్ళతోటి, ఏ గంజితోటి, ఏ అవ్వ దగ్గర, ఏ కురుపులున్న వ్యక్తుల దగ్గర, ఏ ముసలాళ్ళ దగ్గర, ఏ వస్తున్న వాళ్ళ దగ్గర కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు చూడండి. ఎప్పుడైనా నువ్వు కూర్చున్నావా? నీ దగ్గర కూర్చోవాలంటే వాసన వస్తుందని జనాలు బారిపోతారు. వాసన వచ్చే వాళ్ళ దగ్గర నువ్వు ఎక్కడ కూర్చుంటావు? రామోజీ ఎప్పుడైనా బయటకు వచ్చావా ఫిల్మ్ నగర్ సిటీ దాటి? కమానేసే గ్రామాలకు రా, చూడు గ్రామాల్లో ఏమనుకుంటున్నారు నీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు చూడు.
రక్తం కాలువలై పారింది మీ దగ్గర. రక్తపు మరకలు అంటుకున్నది చేతులకి జగన్మోహన్ రెడ్డి కాదు, మీ బుర్రలకి, మీ మనసుకి, మీ శరీరం మొత్తం కూడా దళితుల రక్తంతో, దళితుల చెమటతోటి, దళితుల వ్యతిరేకతతో నిండిపోయి ఉన్నాయి. మీరు రాస్తే మేము నమ్మాలనా? మిగతా సమాజం ఎవడన్నా నమ్ముతుందని ఈ వార్తను నిజంగా ఎవడని అనుకుంటే చింపేశాను దీన్ని. Try to understand the agony of Dalits. దళితుల హృదయాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయి కడుపులో. ఇంకా చెప్తున్నాను, అవి పేలటం స్టార్ట్ చేస్తే మీ పత్రికలు ఆగిపోతాయి. దళిత బాంధవుడు ఎవడో, దళిత వ్యతిరేకత ఎవడో మేము గ్రహించగలం. an ounce of practice is greater than a ton of theory అంటాం. అన్నం అంతా పట్టుకొని చూడండి అవసరం, ఒక మెతుకు చాలు ఉడికిందా ఉడకలేదని. రామోజీరావు చరిత్ర, చంద్రబాబు నాయుడు పుట్టుక, వాళ్ళ రాజకీయ జీవితం, రాజ్యాంగ వ్యతిరేక విధానం, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి దళితుల వ్యతిరేక విధానాలు ప్రజలు దాదాపు 40 సంవత్సరాలుగా గ్రహించడం లేదా? ఎంత గట్స్ ఉండాలి మీకు దళితులు విడదీయాలని? మీకు తెలుగుదేశం పార్టీకి దళితులు ఓటేయటం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. వీళ్ళందరినీ దళితులు నిట్టలో చీల్చినటువంటి ఆలోచన మీది కాదా? దళితుల్ని చంపినటువంటి చరిత్ర మీది కాదా? మానసికంగా దళితుల్ని చంపేశారు మీరు కొంతకాలం, శారీరకంగా చంపేశారు మీరు. మా శరీరాన్ని ఖండఖండాలుగా, ముక్కలు ముక్కలుగా నరికి బస్తాల్లో పెట్టి కాలువల్లో పడేశారు. ఓ దుర్మార్గులారా, మీరా మాట్లాడేది జగన్ గురించి? మానవత్వం లేని మనుషులు మీరు. అసలు రాజకీయాలకే మీరు అంటరాని వాళ్ళు. మేము సమాజంలో అంటరాని వాళ్ళు అయి ఉండొచ్చు, రాజకీయాలు 40 సంవత్సరాలు నడపడానికే అంటరాని పార్టీగా మిమ్మల్ని వెలివేయాలి. అసలు నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కానీ, పాదయాత్ర కానీ, సంకల్ప యాత్ర కానీ, ప్రజా సంకల్ప యాత్ర చేసిన విధానాన్ని ఒక్కసారి చూడండి. సమాజాన్ని చదవటం పాజిటివ్ యాంగిల్ ఒకవైపు, చరిత్రలో అనేక మంది రాస్తారు. బిపిన్ చంద్ర రాసినటువంటి చరిత్రను ఒకసారి చదవండి మీరు. స్వతంత్ర పోరాటంలో ఘట్టంలో ఎవడెవడు నిజాయితీగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడాడో, ఎవడెవడు నక్కజిత్తులుగా ఉన్నాడో, ఎవడెవడు ఏ విధంగా ప్రదర్శించారో, రాష్ట్రం విడిపోయేటప్పుడు మీరు ఏ విధంగా బిహేవ్ చేశారో, రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కడతానన్న రాజధాని ఏమైంది, రాజధాని ప్రాంతంలో దళితులకి, పేదలకి భూములు కావాలంటే ఇక్కడ సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పారు మీరు. రాజధాని ప్రాంతంలో దళితులు ఉండటానికి లేదా? డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అట. అదేంటో అంటే రాజధాని ప్రాంతంలో దళితులు ఎవడో ఉండటానికి లేదు. హైదరాబాద్లో చూడండి, అసెంబ్లీ పక్కన సెక్రటరీ పక్కన బస్తీలు ఉన్నాయి. ఇక్కడ చింతల బస్తీ అక్కడే ఉంది, లేకపోతే చిన్న చిన్న బస్తీలు అక్కడే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లబ్ బై సే. పరిపాలన అన్నా లేకపోతే ప్రభుత్వం అన్నా ఒక చైన్ రియాక్షన్ తోటి ఉండే నేపథ్యం. ఇది ఎక్కడో చూడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నవాళ్ళకి మాత్రమే భూములన్నీ వాళ్ళకి ఇవ్వాలట, అక్కడ దళితులు కానీ పేదలు కానీ ఎవడు ఉండటానికి వీల్లేదట, వాళ్ళ దగ్గర వాసన వస్తుందట, వాళ్ళు సరిగా చదువుకోరట, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళట, పేదవాడు వాసన లేకపోతే పేదవాడు నీడ ఏడ మీద పడకూడదట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ దశాబ్దంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు?